పిత్తాశయ క్యాన్సర్ల గురించి, పైత్యనాళంకు సంబంధించిన క్యాన్సర్ల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అసలు జాండీస్ అంటే చాలామంది ఓన్లీ లివర్ పాడు కావడం వల్లనే జాండీస్ వస్తుంది అని అనుకుంటారు. కానీ పిత్తాశయంలో కానీ పైత్యపు గొట్టంలో కానీ రాళ్ళు ఏర్పడ్డప్పుడు, అంటే బేసిక్గా పిత్తాశయంలో ఉన్న రాళ్ళు పైత్యపు గొట్టంలోకి జారినప్పుడు కూడా జాండీస్ వస్తుంది. అంతేకాకుండా పైత్యపు గొట్టాన్ని ఏ రకంగా అడ్డుపడ్డప్పుడు, అంటే అది రాయి వల్ల కావచ్చు, క్యాన్సర్ కాని గడ్డ వల్ల కావచ్చు, క్యాన్సర్ గడ్డ వల్ల కావచ్చు, ఈ మూడిటి వల్ల పైత్యపు గొట్టం మూసుకుపోయినప్పుడు దానివల్ల కూడా జాండీస్ వస్తుంది. కాబట్టి జాండీస్ వచ్చినంత మాత్రాన అది మెడికల్గా మందులతో తగ్గేది లివర్ ఫెయిల్యూర్ వల్ల అని కాదు. సర్జికల్గా కరెక్ట్ చేసే సర్జరీ అవసరమయ్యే జాండీస్ చాలా ఉన్నాయి. సో అందులో ఫస్ట్ రాళ్ళు, పైత్యపు గొట్టంలో రాళ్ళు ఉంటే ఎండోస్కోపీ ద్వారా ఆ రాళ్ళను తీసేసి స్టెంట్ వేసి తర్వాత పిత్తాశయాన్ని తీసేయడం జరుగుతుంది. అది సింపుల్. అది కాకుండా మీరు అడిగినట్టు పిత్తాశయ క్యాన్సర్లో జాండీస్ రావచ్చా? అవునండి. పిత్తాశయం అనేది ఇప్పుడు ఏంటి, కాలేయంలో పైత్యం తయారై 2 పైత్యపు గొట్టాల ద్వారా కిందికి పైత్యపు గొట్టం నుంచి కిందికి వస్తుంటుంది. వచ్చేప్పుడు కొంతసేపు పిత్తాశయంలో అది ఆగి ఉండి మనం అన్నం తిన్నప్పుడు పంపింగ్ వల్ల దాని నుంచి వెళ్ళి చిన్న పేగులోకి రావడం జరుగుతుంది. అంటే ఏంటి, సో లివర్కి కాలేయంకి చిన్న పేగులకు మధ్య ఉండే పైప్ లైనే ఈ పైత్యపు వ్యవస్థ, మొత్తం పైత్యపు గొట్టాలు, పిత్తాశయం. సో వీటిలో ఎక్కడ కానీ క్యాన్సర్ వచ్చి గడ్డలు వచ్చి అది అడ్డుపడ్డా కానీ అది జాండీస్గా మారుతుంది. అంటే పైత్యం తయారైంది కిందికి రాదు. దానివల్ల వచ్చే జాండీస్ను అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. అంటే ఏంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ తీసుకుంటే మనకు అందులో డైరెక్ట్ బిలిరుబిన్ పెరిగి ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ALP అండ్ GGT రేజ్ అయి ఉంటాయి. దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, పిత్తాశయంలో క్యాన్సర్ వచ్చినా కానీ, రాళ్ళే కాదు క్యాన్సర్ వచ్చినా కానీ, పైత్యపు గొట్టంలో కానీ క్యాన్సర్ వచ్చినా కానీ అది ఖచ్చితంగా జాండీస్కు దారితీస్తుంది. అయితే దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే, స్పెషాలిటీ ఏంటంటే మోషన్ తెల్లగా రావడం, యూరిన్ పచ్చగా, జాండీస్ వచ్చింది కాబట్టి యూరిన్ పసుపు పచ్చగా రావడం జరుగుతుంది. కానీ మోషన్ తెల్లగా వస్తుంది. దానితో పాటు దురదలు ఉంటాయి. ఇంపార్టెంట్ సర్జికల్ జాండీస్కి మెడికల్ జాండీస్కి డిఫరెన్స్ ఒకే ఒకటి. పేషెంట్కి ఎవరికైనా కానీ మోషన్ తెల్లగా వస్తూ, యూరిన్ పసుపు పచ్చగా వస్తూ, దురదలు, బాడీ అంతా దురదలు వస్తున్నాయి శరీరం మీద అంటే అది ఖచ్చితంగా అబ్స్ట్రక్టివ్ జాండీస్ అయి ఉండొచ్చు. దాంట్లో ఫస్ట్ స్టోన్ అనుకోవాలి, తర్వాత అది కాకపోతే క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఇందులో స్టోనా లేకపోతే క్యాన్సర్ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామనంటే, ఒకవేళ మనిషికి విపరీతమైన ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం జరిగిందంటే ఖచ్చితంగా అది పిత్తాశయంలోనో, పైత్యపు గొట్టంలోనో లేదా క్లోమగ్రంథి తల భాగంలోనో క్యాన్సర్ వచ్చి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా జాండీస్ అనేది పిత్తాశయ క్యాన్సర్ వల్ల రావచ్చు. ఇంకోటి, ఓన్లీ పిత్తాశయ క్యాన్సర్లో ఇంకే రకమైన లక్షణాలు ఉండొచ్చు అంటే, విపరీతమైన ఆకలి తగ్గిపోయి, బరువు తగ్గిపోయి ఫాస్ట్గా కొన్ని నెలల్లోపే 1 to 2 monthsలో విపరీతంగా మనిషి వీక్ అవ్వడం జరుగుతుంది, జాండీస్ రావడం జరుగుతుంది, దురదలు రావడం జరుగుతుంది. సో ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. ఉన్న క్యాన్సర్లలో అతి డేంజరస్ క్యాన్సర్ పిత్తాశయ క్యాన్సర్ అండి. సర్జరీలు ఫస్ట్ నుంచి 1వ స్టేజ్, 2వ స్టేజ్కి, 3వ స్టేజ్లో కొంతవరకు మాత్రమే సర్జరీలు ఉన్నాయి. అది పైత్యపు గొట్టం వరకు చేరి మొత్తం లింఫ్ నోడ్స్ పక్కకున్న కాలేయంలోకి చేరిన తర్వాత యూజువల్గా సర్జరీలు చేస్తాము. కానీ చేసినా కానీ ఎక్కువ కాలం, అంటే 2 years సర్వైవల్ 50 to 60% అని చెప్తాము. సో కాబట్టి దీనికి అంతగా కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా పనిచేయవు. కీమోథెరపీ ఇస్తుంటారు కానీ అంతగా పనిచేయదు. కాబట్టి సర్జరీ మాత్రమే మార్గం. గుర్తించడము, దాంతోపాటు ఇమ్మీడియట్గా అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు CT స్కాన్ చేస్తాం, అవసరమైతే PET స్కాన్ చేస్తాం. చేసి అది పిత్తాశయ క్యాన్సర్ ఎక్కడెక్కడ ఉంది, ఓన్లీ పిత్తాశయంలో ఉందా, వెనక్కి లివర్లోకి పోయిందా, లేకపోతే పైత్యపు గొట్టం దాకా వచ్చిందా, లింఫ్ గ్రంథులకు చేరిందా, మిగతా ఎక్కడికైనా చేరిందా అని చూసుకుంటాం. అక్కడే పిత్తాశయంలో ఉండి కొంచెం లివరు, పైత్యపు గొట్టం వరకు వచ్చినా కానీ సర్జరీలు ఉన్నాయి. అంతకు మించి పెరిగి వేరే అంటే ఊపిరితిత్తులకు మారినా, లివర్లో చాలా చోట్లకు మెటాస్టాసిస్ అయినా కానీ అప్పుడు సర్జరీ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఓన్లీ జాండీస్ తగ్గించడానికి స్టెంట్ వేసేసి జాండీస్ తగ్గించడం మాత్రమే జరుగుతుంది. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు ఏమేమి ఆపరేషన్ చేస్తామంటే, గాల్ బ్లాడర్తో పాటు లివరు, లింఫ్ గ్రంథుల్ని, కొన్నిసార్లు కిందకు వస్తే డియోడినం అంటే చిన్న పేగులో కొంత భాగం ఇన్వాల్వ్ అయితే కూడా అప్పుడు విపుల్స్ ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. వీటి వల్ల స్టేజ్ 3 వరకు, ఇప్పుడు టెక్నాలజీ మారిన స్టేజ్ 3 వరకు కొంత బ్రతికించే అవకాశాలు ఉన్నాయి. స్టేజ్ 1లో అయితే చాలా బాగా బ్రతికి, స్టేజ్ 2లో కూడా రీజనబుల్లీ మంచి సర్వైవల్స్ ఉన్నాయి. స్టేజ్ 3 అండ్ బియాండ్ కొంచెం సర్వైవల్ తక్కువ ఉంటుంది. స్టేజ్ 3 వరకు సర్జరీలు చేసే అవకాశం ఉంది. స్టేజ్ 4లో ఎట్టి పరిస్థితుల్లో సర్జరీలు చేయము. ఇది సో ఓవరాల్గా గాల్ బ్లాడర్, అదే పిత్తాశయ క్యాన్సర్ డేంజరస్ క్యాన్సర్. దీన్ని తొందరగా గుర్తించాలి. లక్షణాలు ఏంటి,
ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, కొంతమందికి రాళ్ళతో వచ్చే నొప్పి ఉంటుంది, దాంతోపాటు జాండీస్ వచ్చి దురదలు వస్తాయి. ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది పిత్తాశయ క్యాన్సర్ అయిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని తొందరగా స్కాన్లతో గుర్తించి దాన్ని ఆపరేషన్ టైంలో ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేసి కాపాడచ్చు.